రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఈ కుర్చీ నాదే అని చెప్పినప్పుడు లేనిది నేను 500 డేస్ చెప్తే ఏం తప్పు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. అవునండి, ఈ ఎలక్షన్ లో గెలిచినప్పుడు వచ్చే ఎలక్షన్ లో కూడా గెలుస్తా ఉంటారు, ఆ ధీమా ఉండదు. పోనీ 10 సంవత్సరాలు కాకపోతే 5 సంవత్సరాలు అయితే కుర్చీ ఆయనదే కదా, ఆయనే కూర్చుంటాడు కదా. ఇంకా 3 ఏళ్ళు కుర్చీ ఆయనదే కదా. మరి 500 రోజుల్లో ఎట్లా వీళ్ళు గవర్నమెంట్ని పడగొడతారు చెప్పండి. అంటే బీజేపీను మీరు ఏమన్నా ఒక లోపాయకారి ఒప్పందం కుదుర్చుకొని కొంతమందిని కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని వచ్చి ఈ గవర్నమెంట్ని పడేసి మధ్యంతర ఎన్నికలు తీసుకొద్దాం అనుకుంటున్నారా? ఈయన మీ ప్లాన్ ఏంటి? ఏదన్నా ఒక అడ్డగోలు ప్లాన్ ఉంటేనే ఇట్లా మాట్లాడతారు తప్పితే సాదాగా వెళ్ళాలి అంటే గనక మీరు చెప్పేది అవ్వదు కదా. అనర్హత వేటు వేసే అంశం కూడా ఉంది కదా. ఇంకో అంటే జనవరి తర్వాత కూడా ఉప ఎన్నికలు రావచ్చని మాట్లాడుతున్నారు. అదేనండి, ఎట్లా అసలు ఏంటి దీనికి ప్రాతిపదిక ఏంటి? ఏం చేస్తారు మీరు? ఏం తొండి చేసి వస్తారు చెప్పండి. పోనీ మనమే, నేను ఒక మామూలు మనిషి, నేను ఒక అనలిస్ట్ని కాదండి, ఒక మామూలు లేమ్యాన్గా అడుగుతున్నాను మిమ్మల్ని. మీకు చాలా రాజకీయం తెలుసు నాకు అర్థమైనంతలో. మీరు చెప్పండి, పోనీ కేటీఆర్ని అడుగుదాం మన ఇద్దరం వెళ్ళి. ఎట్లా 500 రోజుల్లో ఏం మ్యాజిక్ చేస్తావు నువ్వు? కాంగ్రెస్ యొక్క మైనస్ నే ప్లస్ గా మార్చుకుంటారేమో. మార్చుకున్నా 3 ఏళ్ళు ఆగాల్సిందే. అక్కడ రేవంత్ రెడ్డి మారతాడేమో ఒకవేళ, కానీ కాంగ్రెస్ పార్టీ మారదు కదా. అక్కడ మనం అసలు రేవంత్ రెడ్డిని చూడకూడదు, కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో. ఇప్పుడు మీరంటే ప్రాంతీయ పార్టీలు కాబట్టి వ్యక్తివాదంతో కేసీఆర్ ప్రాజెక్ట్ అవుతాడు, కేటీఆర్ ప్రాజెక్ట్ అవుతారు, లేదు హరీష్ రావు అవుతాడు, లేదు అనుకుంటే కవిత అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలు అట్లా కుదరదు కదా. ఎందుకు ఈ పిచ్చి మాటలు? ఈ పిచ్చి మాటలే నవీన్ యాదవ్కు బలం తీసుకొస్తున్నాయి. మీరే గెలిపిస్తారు నవీన్ యాదవ్ని. పైగా ఇంతకుముందు 2 సార్లు పోటీ చేస్తున్నాడు. అతను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, సునీత ఈవేళ మీరు ఎందుకు పెట్టుకున్నారు ఈమెని? ఒక సింపతితో ఆమె గెలుస్తుంది అనుకుంటున్నారు, అనుకుని ఆమెకి ఇచ్చారు. నిజానికి అసలు మీ దృష్టిలో మాగంటి గోపీనాథ్ భార్య కాకపోయి ఉంటే కనుక అసలు ఆమె క్యాండిడేటా చెప్పండి? ఆమె ఏ రోజున రాజకీయాల్లో ఉందా? అయితే చాలామంది, అఫ్ కోర్స్ చాలామంది రాజకీయాల్లో లేని కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు కదండి. అవునండి, అదే నేను చెప్తున్నా. ఇదే తప్పు. ఆమె వెనక టీఆర్ఎస్ పార్టీ ఉంది అంటే అర్థం ఉంది, కానీ కేటీఆర్ కేసీఆర్ అనేది ఏంటి? అసలు ఈ ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నారు చెప్పండి? 500 రోజుల్లో పడిపోద్దని చెప్పడానికి మీకున్న ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు మీరు ఇందాకేవో చదివారు, ఏది బంగారము అవి ఇవి అని, 6 గ్యారంటీలని, ఆటో వాళ్ళు కడుపు కొట్టారు అని. అంటే ఆర్టీసీని బలోపేతం చేస్తే ఆటోలు కడుపు కొట్టింది ఎట్లా అవుతుంది? వాళ్ళకు ఉపాధి పోతుంది. ఇప్పుడు మనకి టెక్నాలజీ మారిన కొద్దీ, జీవితాల్లో మార్పులు వచ్చిన కొద్దీ కొన్ని వృత్తులు మాయమవుతున్నాయి. మాయమైనప్పుడు సహజంగా కొంతమందికి ఉద్యోగాలు పోతాయి. ఇవాళ ఏఐ వచ్చిందని చాలా ఉద్యోగాలు పోతున్నాయి. కానీ ఉద్యోగాలు తీసేస్తుంది ఎందుకు అంటే, రేపు ఏఐ వచ్చిన వాళ్ళని తీసుకుంటారు మళ్ళీ. వాళ్ళు ఉద్యోగాలు ఎక్కడికి పోవు. వీళ్ళకి నేర్చుకునే తెలివి లేదనో, లేకపోతే వీళ్ళు వైట్ ఎలిఫెంట్స్ ఉన్నారు కంపెనీలకనో వదిలించుకుంటున్నారు వాళ్ళకి ఇదివరకు వచ్చిన లాభాలు లేక. అది కదా పరిస్థితి. సరే, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 2 సర్వేలు వచ్చినాయి. ఒక సర్వే ఏమో కేకే సర్వే, ఇవాళేమో చాణిక సర్వే వచ్చింది. ఆ 2 సర్వేల్లోనే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కూడా ఒక ప్రాపగండా అయితే క్రియేట్ చేస్తున్నారు. మీకు నమ్మకం ఉందా బీఆర్ఎస్ గెలుస్తుందని? కరెక్ట్ సర్వేనా? మీ అనాలిసిస్ ప్రకారం ఏంటి? అంటే నేను చాణక్య సర్వే వివరాలు చూడలేదు, కానీ కేకే సర్వే వివరాలు చూశాను. ఆయన ఎర్రగడ్డ ఏరియాలో టీఆర్ఎస్కి ఎక్కువ వస్తాయి అని చెప్పి ఆయన ఇచ్చారు. అక్కడ ఏదన్నా కొంచెం మనం నమ్మొచ్చు, ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్న నాయకులు వాళ్ళ ఇంట్లో మనిషిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రపోజ్ చేశారు. అది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఏమన్నా సహాయ నిరాకరణ చేస్తే కాంగ్రెస్కి అక్కడ ఓట్లు తక్కువ వస్తాయి తప్పితే షేక్పేటలో ఎందుకు తగ్గుతాయి? షేక్పేటలో తగ్గవు. పైగా అజరుద్దీన్కి ఇచ్చిన తర్వాత షేక్పేటలో ముస్లిం ఓటర్లు ఉన్నారు, బోరబండ్లో ముస్లిం ఓటర్స్ ఉన్నారు, కార్మిక్ నగర్లో ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు అసలు ఈ ముస్లిం ఓటర్లని ఆకర్షించడం కోసమే
కాంగ్రెస్ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది, అందులో మైనార్టీ ఇచ్చింది, మళ్ళీ మైనారిటీ ఇచ్చింది. అది ఎంతో కొంత అయితే పనిచేస్తుందిగా. ఆయన హోమ్ అడిగాడు, హోమ్ అడిగితే ఇయ్యలేదు, మైనార్టీ ఇచ్చారు. ఇవాళ మైనార్టీ వ్యవహారాలు ఏమండి, ఏదన్నా ఇచ్చారు, ఆయన అడిగినాడని ఇవ్వరు, అధిష్టానం ఇష్టం ఉంటుంది ఇక్కడ. మైనారిటీ ఇచ్చారు, ఆయన మైనారిటీ కాబట్టి మైనారిటీ సమస్యలు అర్థమవుతాయని ఇచ్చారు. ఇది ముస్లిం సమాజం మీద ఆ ఎఫెక్ట్ లేకుండా ఎలా ఉంటుంది? అంటే గతంలో కేసీఆర్ హోమ్ ఇచ్చారు కదండి. హోమ్ ఇచ్చాడు కానీ ఎంతమంది తెలుసండి ఆయన హోమ్ మినిస్టర్ అని? మీరు చెప్పండి. అసలు ఆయన ఏమన్నాడు? ఒకసారి మొదటిసారి మహిళా మంత్రులు లేరండి అని ఎవరో అడిగితే మా దగ్గర ఉన్నదంతా వాళ్ళేగా అని మాట్లాడాడు. అందుకని ఆ పోలికలు తీసుకురావాకండి. అందుకని అజారుద్దీన్కి ఇచ్చినందువల్ల ఎంతో కొంత ముస్లిం బేస్ ఓట్స్ వస్తాయి, ఆ ఉద్దేశంతోనే ఇచ్చారు. స్టంట్ అనుకోవచ్చు. ఏమన్నా కానివ్వండి, రేపు ఎలక్షన్ అయిన తర్వాత పీకేస్తే కదా మనం ఇవన్నీ మాట్లాడాలి. ఇప్పుడు అలా అనుకుంటే బీజేపీ వాళ్ళ దగ్గర కూడా ముస్లిం మంత్రులు ఉన్నారు, అది కూడా స్టంటేనా? మరి గత టీఆర్ఎస్ పాలనలో కూడా ముస్లిం మంత్రి ఉన్నారు కదా, అది కూడా స్టంటేనా? అంటే మీరు చేస్తే మీరు చేస్తే సంసారం, పక్క వాళ్ళు చేస్తే ఇంకేదో అన్నట్లే ఉంది తప్పితే వీళ్ళది ఇంకేమీ లేదు. అందుకని ఇవన్నీ మానేసి అవి ఇవ్వలేదు ఇవి ఇవ్వలేదు అని మాట్లాడేది కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కొంచెం వెనక ముందు అవుతాయి, చేస్తారు. ఏదన్నా చేద్దామనేసరికి ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ఒకానొక టైంలో ఎస్ఎల్బిసి గందరగోళం వచ్చింది, అది చాలా పెద్ద బర్డెను రాష్ట్రానికి. ఇలా రకరకాలు ఉన్నాయి. మీరు చేసి వెళ్ళిన పనులు మామూలు పనులు కాదు కదా. అందుకే ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి తెలంగాణలో అని చెప్పేసి, ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని నేను టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు మాట అండి. బస్సు ప్రమాదాలు జరగటానికి ఒక శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి. బస్సులు ఫిట్నెస్లో లేకపోయినా, రోడ్లకు ఫిట్నెస్ లేకపోయినా, డ్రైవర్లు ఫిట్నెస్ లేకపోయినా ప్రమాదాలు జరుగుతాయి. అలాగే కేవలం ఆర్టీసీ బస్సుల వల్లనే ప్రమాదాలు జరగవు. ఇప్పుడు నిన్న ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు వల్ల కాదు, టిప్పర్ వల్ల జరిగింది. రోడ్డు పైన గుంత ఉన్నది, ఇది వాస్తవం. ఆ గుంత అవతల కూడా నడపొచ్చు అతను, కానీ అక్కడ ఓవర్టేక్ చేయాలనుకున్నాడు అతను. చాలా బండ్లను ఓవర్టేక్ చేసి వచ్చాడంట. అది ఆ డ్రైవర్ వైఫల్యం, అది ఆ డ్రైవర్ దుందుడుకుతాను. పైగా అది ఖాళీ లారీ అయినా కానీ ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. దానిలో కంకర ఉండటంతో ఇంకాస్త ప్రమాదం జరిగింది. అంతేగాని ఆడవాళ్ళు ఎక్కితే బస్సులకు ప్రమాదం, బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని మాట్లాడటం అంతా అవివేకం. అసలు వాళ్ళని ఎక్కడ మ్యూజియంలో పెట్టాలి వాళ్ళని. అంటే ఇక ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటికి రావద్దా? ఫ్రీ బస్ తీసేయాలన్నప్పుడు మాట్లాడతారండి వాళ్ళు, అట్లనే మాట్లాడతారు. మీకేం వచ్చింది, మీకేమైంది, బస్సులు పెంచమని అడగండి. అందుకని ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ తీసేయమని చెప్పనొద్దు. ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ ఉండటం వల్ల ఒక మొబిలిటీ పెరుగుతుంది. ఆడవాళ్ళకి పెరిగినందువల్ల వాళ్ళు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి రోడ్ షో చేస్తున్నట్టు కేసీఆర్ రోడ్ షో చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక పాజిటివ్ నిరేషన్ ఏర్పడే అవకాశం ఉంటుందా? అసలు ఒక వ్యక్తి వల్లే, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి రోడ్ షో చేస్తారు, దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అనేది వేరే విషయం. ఈయన చేశాడు కాబట్టి ఆయన చేస్తాడు, ఈయనకి ఎంత మైలేజ్ వస్తుందో ఆయనకు అంత మైలేజ్ వస్తుంది. ఎక్కడన్నా కాటాలు ఉన్నాయా? వ్యక్తిని కూడా చూస్తారు కదండి, ఇదే తప్పండి. పార్టీ ఇమేజ్, వ్యక్తి ఇమేజ్. ఇప్పుడు కేసీఆర్ కి అంత ఇమేజ్ ఉంటే మొన్న ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయాడు? ఈ 2 సంవత్సరాలు ఆయన ఇమేజ్ ఏం పెరిగింది? ఆయన ఏం జనాల్లోకి వచ్చి పనిచేశాడు? సరిగా అసెంబ్లీకే రాలేదు, ఫామ్ హౌస్ వదిలి దాటి రావట్లేదు బయటికి. ఏం పెరిగింది ఈ లోపు ఆయన ఇమేజ్? ఆయన ఏదన్నా మళ్ళీ ఏదన్నా ఆ రోజు దొంగదో నిజమో తెలియదు కానీ మాకు నిరాహార దీక్ష లాంటిది ఏమైనా చేశాడు ఈ మధ్యకాలంలో? ఆయన వయసు బాలేదు కాబట్టి ఇంట్లో ఉన్నాడు. ఇంకేముంటుందండి మరి? మందులకు ఎక్స్పైరీ ఉన్నట్టే మనుషులకు కూడా ఎక్స్పైరీ ఉంటుంది, రాజకీయ నాయకులకు కూడా ఎక్స్పైర్ అవుతారు. అంటే ఎక్స్పైరీ డేట్ గురించి మాట, చనిపోతారని కాదు, మనిషి ఎవరైనా చచ్చిపోతారు, అది వేరే విషయం. అందుకని ఇవన్నీ వద్దండి. ఈయన వచ్చాడు కాబట్టి ఆయన వస్తాడా, ఈయన వస్తే ఎంత మైలేజ్ వస్తుంది, ఆయన వస్తే ఎంత మైలేజ్ వస్తుంది అనేది అనవసరం. ఒకవేళ గెలిస్తే రేపు 28లో కాంగ్రెస్ పార్టీకి
డ్యామేజ్ అయ్యే అవకాశం లేకపోలేదంటారా? బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ లో గెలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఒక పాజిటివ్ నిరేషన్ కూడా క్రియేట్ అయ్యే అవకాశము ఉంది అన్నట్టు ఒక చర్చ. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. అధికారం పోవటం ఒకటే కాదు, వాళ్ళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ దగ్గర నుంచి గత ప్రభుత్వంలో తీసుకున్న ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కొన్ని చర్యల వల్ల కావచ్చు, ఏదన్నా కానీ ఖాళీ ఖజానా చేయటం వల్ల కావచ్చు, అన్నిటిని మించి కాళేశ్వరం విషయంలో తప్పు చేసినందుకు కావచ్చు, ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ట మసకబారుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ వాళ్ళు జవసత్వాలు తగ్గి కుంగి కునారిల్లుతున్న పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కూతురు బయటకు వచ్చింది. దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా, స్వచ్ఛందంగానే ఆవిడ బయటకు వచ్చి చేస్తుందా అనేది ఎవరికి తెలియదు. అది ఒక పెద్ద అతి రహస్యం. కేసీఆర్కిను కవితకి మాత్రమే తెలుసు ఆ బ్రహ్మ రహస్యం. సరే, ఏదన్నా కానీ ఏదైనా గందరగోళం అయితే నడుస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇవాళ అవసరం ఎవరికి? ఒక కొన ఊపిరిలో ఉన్నప్పుడు కాస్త గొంతు దడవటం కూడా చాలా ఇంపార్టెంటే కదా. బాగా ఎండలు కాస్తూ ఉన్నాయి, ఆ టైంలో ఒక చిరుజల్లులు కూడా ఒక ఉపశమనమే కదా. అట్లాంటిది ఇప్పుడు ఒక జూబ్లీ హిల్స్ గెలిచినంత మాత్రాన ఈ గెలుపు 29 ఎలక్షన్స్కి సోపానం అని మట్టుకు అనుకోకర్లా. కాకపోతే ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు ఒక రకంగా జవసత్వాలు అంటే బాగా డిమోరలైజ్ అయిపోయి ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళని చెట్టుకొకరు పుట్టకొకరు అవుతున్నారు. వాళ్ళందరినీ ఏకం చేయడానికి ఏమైనా ఈ గెలుపు పనిచేస్తుందేమో కానీ 29 ఎలక్షన్స్కి ఇది మాత్రమే తొలిమెట్టు అని అనుకోవడం దానికి అల్టిమేట్ కాదంటారు. అల్టిమేట్ అంటే దీని తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, హెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, 3 ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఉన్నాయండి. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికలాగా చూద్దాం. ఓకే, దీని తర్వాత ఏంటి అనేది జ్యోతిష్యం కుదరదండి. రాజకీయాల్లో జ్యోతిష్యాలు పనికి ప్రజలే అల్టిమేట్ కదండి. ప్రజలే వాళ్ళ తీర్పుని శిరసావహించవలసిందే.